దేవుడు ప్రతి ఒక్కరికి వైట్ పేపర్ లాంటి జీవితాన్ని ఇస్తాడు. అందులో మనం ఏం రాసుకుంటే మొత్తం లైఫ్ అంతా అలాగే ఉంటుంది. ఆనందం రాసుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. కోపం రాసుకుంటే ఎప్పుడూ కోపంగా ఉంటాం. ఏం రాసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. చూద్దాం ఈ కథలో ఎవరెవరు ఏమేం రాసుకున్నారు. ఇప్పుడే అందిన వార్త. సిటీలోని ఎల్బీ నగర్లో ఉండే త్రిలోక్ అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడక్కడికి పోలీసులొచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, ఇలాంటి విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకి తీసుకువెళ్లారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మర్డర్ మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్లుగానే నిన్న చనిపోయిన సంధ్య అనే అమ్మాయిది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. కాని వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ల కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపారని అంటున్నారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న దివ్యగారు మాట్లాడుతూ, డాక్టర్లు కూడా సంధ్యది ఆత్మహత్య అని నిర్ధారించారని, పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు రిపోర్టొచ్చింది. లేదండి, మా అమ్మాయిది ఆత్మహత్య కాదు. పోలీసులు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మా అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు కదా, ఎందుకు చనిపోయిందో చెప్తారా? సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేదానికి సంధ్య రాసిన సూసైడ్ నోట్లో అవన్నీ క్లియర్గా ఉన్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. దానికి మీరేమంటారు? లేదు, మా అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదు. ఈ కేసును శివగారు ఎంక్వైరీ చేసి నిజానిజాలను బయటపెట్టాలని కోరుకుంటున్నాను. విన్నర్గా సంధ్య వాళ్ళ అమ్మగారు ఈ కేసుని శివగారికి అప్పగించాలంటున్నారు. దానికి మీరేమంటారు? సంధ్య ఆత్మహత్య చేసుకుందని భావిస్తే ఎస్ అని, లేకపోతే నో అని మాకు మీరు SMS పంపించండి. ఇతడే మన హీరో శివ, స్పెషల్ ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. డ్యూటీలో జాయిన్ అయిన 6 సంవత్సరాల్లో 322 కేసులు సాల్వ్ చేశాడు. ఇప్పటివరకు తన మీద 60 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇతను ఏదైనా కేసు టేకప్ చేస్తున్నాడంటే ఆ హంతకుణ్ణి పట్టుకున్నట్టే. దేనికి భయపడ్డు, ఎవ్వరినీ లెక్క చేయడు. చూద్దాం ఇప్పుడు ఈ కేసు ఎలా డీల్ చేస్తాడో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? నేను ఆఫీస్లోనే ఉన్నాను సార్. ఆ సంజయ్ కేసు గురించి వినే ఉంటావు కదా. వాళ్ళ అమ్మ నాన్న ఆ కేసుని నీకు అప్పగించమని అడుగుతున్నారు. అంతేకాదు మీడియా కూడా ఈ కేసులో చాలా హంగామా చేస్తుంది. సో ఈ కేసుని నువ్వే హ్యాండిల్ చేయాలి. షూర్ సార్. ఆ కేస్ డీటెయిల్స్ అవి, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని SI రాజు మీ దగ్గరకు తీసుకొస్తాడు. ఓకే సార్. నువ్వే సాల్వ్ చేయాలి. వీలైనంత త్వరగా ఈ కేసుని నేను సాల్వ్ చేస్తాను సార్. సరే అయితే ఉంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆ ఎల్బీ నగర్ త్రిలోక్ అపార్ట్మెంట్స్లో ఉండే సంధ్య గురించి అన్ని డీటెయిల్స్ కావాలి. యా, ఇమ్మీడియట్లీ. ఇతని పేరు రాజు, సబ్ ఇన్స్పెక్టర్. దివ్యతో కలిసి పనిచేస్తున్నాడు. దివ్య డీల్ చేసే ప్రతి కేసులో ఇతనుంటాడు. దివ్యను ప్రేమిస్తున్నాడు కూడా. దివ్య కోసం SI జాబ్ కూడా తెచ్చుకున్నాడు. ఎప్పుడూ దివ్యతో కలిసి ఉండాలని దివ్య స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దివ్యకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు. సార్, రాజు సార్. ఓ, నువ్వేనా? మీ గురించి నేను చాలా విన్నాను సార్. మీ ప్రతి కేసుని స్టడీ చేస్తూనే ఉన్నాను సార్. సార్, పోలీస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్తో పాటు మీ కేసును స్టడీ చేస్తూనే ఉండాలి సార్. అప్పుడే పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ అవుతారు.
థ్యాంక్ యూ. సార్ ఇకపోతే ఈ కేసు గురించి చెప్పాలంటే వెయిట్, నేను చెప్పనా? పేరు పర్వతనేని సంధ్య, ఎల్బీ నగర్ త్రిలోక్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నంబర్ 11లో ఉంటారు. మదర్ కాలేజ్లో ప్రొఫెసర్, ఫాదర్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. అక్క చిన్నప్పుడే చనిపోయింది. తను ఎల్కేజీ నుంచి 10th వరకు సెయింట్ మేరీ హై స్కూల్లో చదువుకుంది. ఇంటర్మీడియట్ సివి రామన్ జూనియర్ కాలేజ్, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఫైనల్ ఇయర్లో ఉండగా తనకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. కార్పొరేట్ కంపెనీలో 60,000 శాలరీ. కార్తిక్ అనే అబ్బాయిని లవ్ కూడా చేసింది. త్వరలో పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఈలోపే జనవరి 4వ తారీఖు సడన్గా చనిపోయింది. రైట్? సార్ ఇవన్నీ మీకు రాజు, నేను ఒక కేసు టేకప్ చేయాలనుకుంటే ఆ కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే కేసు తీసుకుంటాను. అయితే ఇంకెందుకు సార్ ఆలస్యం? సంధ్యది హత్యో ఆత్మహత్యో చెప్పేయండి సార్, ఓ పని అయిపోతుంది. దానికి ఇంకా టైం ఉంది రాజు. ఆ ఫైల్ ఇలా ఇవ్వు. హ్మ్. ఈ కేసుని ఇంతకుముందు హ్యాండిల్ చేసింది దివ్య కదా? దివ్య కాదు సార్, ఈగో దివ్య. నేను విన్నాను తనకు చాలా ఈగో ఎక్కువని, ఎవరైనా తన ఈగోని హర్ట్ చేస్తే అస్సలు ఊరుకోదు, ఎవ్వరిని వదిలిపెట్టదని. అదేంటయ్యా? అవును సార్, అది మాత్రమే కాదు, ఇప్పటివరకు తను డీల్ చేసిన ఏ కేసులోనూ కూడా ఓడిపోలేదు. ఈ కేసు నుంచి తనని తప్పించారని తెలిసి తన ఈగో బాగా హర్ట్ అయింది. తన దగ్గర ఈగో ఒకటే మైనస్, తను చాలా మంచిది. చాలా కేసులు చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసింది. అంతేకాదు చాలామంది అనాథలకు హెల్ప్ కూడా చేసింది. యా, నేను విన్నాను తనకెవ్వరు లేరు, తను ఒక అనాథని, అనాథ పిల్లల కోసం చాలా సర్వీసెస్ చేస్తుంటుందని. సరే ఇది పక్కన పెట్టు, నీకు దివ్యకేదో లవ్ స్టోరీ కూడా ఉందంట? అదేం లేదు సార్. ఏం పర్లేదు చెప్పోయా. ఈ క్రైమ్ సిచ్యువేషన్స్ గురించి, కేసుల గురించి విని విని చిరాకెత్తింది. నీ లవ్ స్టోరీ గురించి చెప్పు, కాస్త రిలాక్స్గా ఉంటుంది. నాది వన్ సైడ్ లవ్ సార్. వన్ సైడ్ అంటే ఒక్కడే ప్రేమించావు. సరే, ఎప్పుడు చూసావు తన్ని, ఎలా ప్రపోజ్ చేసావు, ఏంటి? నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు దివ్య మా కాలేజ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. తను చూడగానే నాకు ఏదోలా అనిపించింది. మెల్లగా తనతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలా ఒకరోజు కాలేజీలో రోమియో జూలియట్ నాటకం వేయాల్సి వచ్చింది. అప్పుడు అనిపించింది నా రియల్ లైఫ్ జూలియట్ తనేనని. చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది నా లవ్ స్టోరీ సార్. ఇప్పటివరకు ట్రై చేస్తూనే ఉన్నాను. సార్ మీరెవరిని లవ్ చేయలేదు సార్? నేనా? లవ్వా? ఊరుకోవా బాబు, ఎవరైనా వింటే నవ్వుతారు. నాకు చిన్నప్పటి నుంచి లవ్ ఏంటో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా స్పెషల్ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, ఈ క్రైమ్ బ్రాంచ్లో పోస్ట్ కొట్టాలనేది నాకెప్పటి నుంచో ఉన్న డ్రీమ్ అనే కంటే పిచ్చి అనొచ్చు. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత ఇష్టం, ఎంత పిచ్చి అంటే మామూలుగా అందరు సుప్రభాతంతో లేస్తే నేను పోలీస్ పాటలతో లేచేవాడిని. నేను చూసిన సినిమాలు కూడా పోలీస్ సినిమాలే, మిగతా ఏ సినిమాలు చూడలేదు. ఇక లవ్ విషయం అంటావా? లవ్ విషయం పక్కన పెట్టు, నాకు సైట్ కొట్టడం కూడా రాదు. ఇంట్లోనేమో పెళ్లి చేసుకోమని పోరు. సరే, ఆ లవ్ స్టోరీ గురించి పక్కన పెట్టి ఒకసారి దివ్యకు ఫోన్ చేసి నేను రమ్మన్నా అని చెప్పు. అది దివ్య 2 days నుంచి లీవ్లో ఉంది. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, ఇంట్లో కూడా లేదు. ఈ కేసు మీకు అప్పగించారని తెలిసి చాలా డిసప్పాయింట్ అయింది. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. యా, అండ్ అలాగే సంధ్య చనిపోయిన రోజు ఎవరితో ఫోన్ మాట్లాడిందో అన్ని కాల్ రికార్డ్స్ కూడా తెప్పించు. ఓకే సార్. యా. సార్ దివ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఓ పని చెయ్యి, 5 minutes తర్వాత మళ్ళీ ట్రై చెయ్యి. ఈసారి ఫోన్ కలిస్తే నేను మాట్లాడతానని చెప్పు. ఓకే సార్. సార్ మీరు ఏమీ అనుకోకపోతే నేను మీకు ఓ విషయం చెప్తాను సార్. గో హెడ్. నాకు తెలిసి ఈ కేసు ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే. ఎందుకంటే తను ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నేను దివ్య అందరినీ ఎంక్వైరీ చేశాం. ఇప్పటివరకు దివ్య టేకప్ చేసిన ఏ ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు. సరే చూద్దాం, నేను ట్రై చేస్తాను. ఏం కంక్లూజన్ వస్తుందో చూద్దాం. ఓకే ఓకే సార్. మీరు వెళ్ళొచ్చు. సార్ For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.